హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? మామిడికాయ సీజన్ అయితే అయిపోయి మామిడి పళ్ళ సీజన్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే అయిపోతుంది. జూన్ నెల కదా, కానీ అడపా తడప మనకి పచ్చి మామిడికాయలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా పచ్చడి మామిడికాయలు మార్కెట్లో. నేనైతే ఆవకాయ పచ్చడి మే నెలలోనే పెట్టాను, కానీ వీడియో పోస్ట్ చేయడం అనేది లేట్ అయింది. కానీ ఇప్పుడు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను మీకోసం. ఆల్రెడీ మన ఛానల్లో ఆవకాయ పచ్చడి పెట్టాను, కానీ ఈ ఇయర్ పెట్టిన పచ్చడి కూడా పోస్ట్ చేస్తున్నాను, చూడండి. ఆవకాయ పచ్చడి సంవత్సరం పొడుగునా లేదంటే సంవత్సరంన్నర వరకు కూడా ఆవకాయ పచ్చడి చెక్కు చెదరకుండా ముక్క గట్టిగా ఉండాలి అంటే మనం చిన్న కాయలు తీసుకోవాలి. పుల్లగా ఉండే కాయలు తీసుకుంటే మనకి పచ్చడి అనేది ఎక్కువ నిల్వ ఉంటుంది, ముక్క కూడా మెత్తపడకుండా గట్టిగా ఉంటుంది. ఇక్కడ నేనైతే ఇంటి దగ్గర నుంచి మామిడి చెట్టు కాయలు బాగా కాసింది. ఆ కాయలు అయితే తీసుకొచ్చి పచ్చడి అయితే ఈ సంవత్సరం పెడుతున్నాను. ప్రతి సంవత్సరం అయితే పెడతాను, ఈ సంవత్సరం బయట అయితే కొనలేదు. చూడండి, కాయలు పెద్దవి కాకుండా మీడియం సైజ్ అయితే తీసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత నేను మార్కెట్లోకి ముక్కలు కట్ చేసే దగ్గరికి పంపించాను. ముక్కలు చూడండి, మొత్తం ఒక కాయకి మనకి 20 ముక్కలు అయితే కట్ చేస్తున్నాడు. అంత పెద్ద కాయలు, దీంట్లో కండ బాగా ఉంటుంది కాబట్టి ముక్కలు పెద్ద పెద్దగా వస్తాయి. పుల్లపు కూడా ఎక్కువగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముక్కలు అయితే కట్ చేసిన తర్వాత వాటిని నీట్గా క్లీన్ చేసి పొప్పరంతా తీసి రెడీ చేసి పెట్టుకోవాలి. పచ్చడి మామిడికాయలు మార్కెట్లో సెపరేట్గా అమ్ముతారు. అలాగే సువర్ణరేఖ మామిడి అయితే చాలా బాగుంటుంది పచ్చడికి. పచ్చికారము ఇక్కడ 1 కేజీ వరకు తీసుకున్నాను. అలాగే ఆవపిండి ఇది కూడా 1 కేజీ నేను బౌల్లో సెపరేట్గా వేశాను. అలాగే ఉప్పు అయితే 1/2 కేజీకి కొద్దిగా ఒక 2 గుప్పులు తగ్గించే వేశాను. మెంతులు ఒక 60 గ్రాముల వరకు వేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలు ఒక 1/4 కిలో, పొట్టు వలిచేసి వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి. కారము, ఆవపిండి, మెంతులు, వెల్లుల్లిపాయలు, ఉప్పు మొత్తం కలిసే విధంగా మొత్తం మనము చేత్తో కలుపుకోవాలి. ఇలా చేత్తో కలుపుకునేటప్పుడు మన అరచేతిలో మంట పెట్టచ్చు. ఇలా మంట పెట్టకుండా ఉండాలంటే మీరు చేతికి గ్లౌజ్ వేసుకొని ఈ కారం అంతా కలుపుకుంటే సరిపోతుంది. ఒక క్లీన్ జాడీ తీసుకొని దాంట్లోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న కారం పొడి ఒక లేయర్ కింద వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2-3 గుప్పెళ్ళు మామిడికాయ ముక్కలు వేసుకొని మొత్తం సదురుకోవాలి. అలా ఒక లేయర్ బై లేయర్ ఒక కారపొడి వేసిన తర్వాత మామిడికాయ ముక్కలు, ఆ తర్వాత నువ్వుల నూనె ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను 1 లీటర్న్నర వరకు నువ్వుల నూనె అయితే తీసుకున్నాను. మనం ఇలా లేయర్ బై లేయర్ కారపొడి, తర్వాత మామిడికాయ ముక్కలు, ఆ తర్వాత ఆయిల్ 1 కప్పు ఇలా వేసుకొని మొత్తం జాడీ అంతా మనం లేయర్ బై లేయర్ స్టెప్ బై స్టెప్ మనం కవర్ చేసుకోవాలి మొత్తం జాడీ అంతా. మామిడికాయలు అయితే ఇక్కడ చిన్నవి అయితే మనం ఒక 25 మామిడికాయలు అయితే తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఒక మీడియం సైజు, బాగా పెద్దవి కూడా కాదు బాగా చిన్నవి కూడా కాదు, మీడియం సైజులో ఉన్నాయి, అవి ఒక 20 కాయలు అయితే తీసుకున్నాము. నువ్వుల నూనె అయితే ఒక 2 లీటర్ల వరకు తెప్పించి పెట్టుకోండి. మనకి 1.5 లీటర్ వరకు ఆయిల్ అయితే పట్టేస్తుంది. ఆ తర్వాత 2 రోజుల తర్వాత మనము ఒకసారి పచ్చడిని గరిటెతో తిప్పుకున్నప్పుడు ఆయిల్ మనకి సరిపోయిందో లేదో తెలుస్తుంది. లేదంటే ఉప్పు కూడా చెక్ చేసుకుని ఉప్పు కూడా కలుపుకోవచ్చు. ఉప్పు అయితే సరిపోతుంది, ఆయిల్ కూడా సరిపోతుంది, కానీ మొత్తం 2 లీటర్లు వేస్తే పచ్చడి అయితే రుచి చాలా బాగుంటుంది. కారపొడి, ఎండుమిరపకాయలు ఆడించిన కారం ఇది ఇంట్లోనే. అలాగే ఆవాలు కూడా ఎండబెట్టి గ్రైండ్ చేసి జల్లించి అవి వాడాను. అయితే 2 కూడా చాలా ఘాటుగా ఉంటాయి. మనం బయట మార్కెట్లో కొన్న కారపొడి, ఆవపిండి ఇవి అయితే అంత ఘాటు ఉండవు. మనకి పచ్చడి ఘాటుగా రావాలంటే కారం మనం ఆడించుకోవాలి. ఇప్పుడే పచ్చడి ఎర్రటి రంగుతో ఉటపుటలాడుతా ఆయిల్తో మనకి ముక్క గట్టిగా చాలా ఘాటుగా ఉంటుంది పచ్చడి. అది ఆవకాయ అంటే అన్నట్లుగా ఉంటుంది. ఘాటు ఎంత ఉంటేనే ఆవకాయకి అంత బాగుంటుంది. ఆవకాయ తిన్నామంటే ముక్కులోంచి నీళ్ళు రావాలి, అంతలా ఉండాలి. వేడి వేడి రైస్లోకి ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి కలుపుకొని ముద్దలు చేసుకొని తింటే ఉంటుంది. అబ్బా, రుచి అయితే అమోఘం, మీకు అందరికీ తెలిసిందే కదా. అలాగే పెరుగులో మనము ఆవకాయ ముక్కని నంచుకుంటూ తింటాం, అది కూడా చాలా బాగుంటుంది. కానీ ఇంకొక రుచి చెప్పనా, పెరుగుని చిలికి వెన్న తీసేసిన తర్వాత ఆ మజ్జిగలోనికి మనం రైస్ వేసుకొని పల్చగా ఎక్కువ మజ్జిగ వేసుకొని అందులోకి ఆవకాయ ఓటంతా కలిపేసుకొని ముక్క కొరుక్కుని తింటూ మధ్య మధ్యలో ఒక ముద్ద పెరుగు కాకుండా ఆ మజ్జిగన్నం తింటూ ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఎవరైనా తింటారా? తింటే కామెంట్ చేసి చెప్పండి. ఆ రుచి టేస్ట్ చాలా బాగుంటుంది. కారపొడి, మామిడికాయ ముక్కలు, అలాగే ఆయిల్ ఇలా లేయర్ బై లేయర్ వేసుకుంటూ మొత్తం జాడీ అంతా నింపేసుకున్న తర్వాత పైనుంచి ఆయిల్ మనం పోస్తుంటే ఎంత ఆయిల్ అయినా కిందకి దిగిపోతూనే ఉంటుంది.
మొత్తానికి లీటర్న్నర ఆయిల్ అయితే వేసేసాను. 2 రోజుల తర్వాత మనము ఒకసారి కలుపుకొని చెక్ చేసుకొని దాంట్లో మళ్ళీ కొద్దిగా ఆయిల్ కలుపుకుంటే బాగుంటుంది. సంవత్సరం పొడవునా నిల్వ ఉండాలంటే జాడీకి మూత పెట్టేసి వాషింగ్ కట్టాలి. ఒక తెల్లని క్లాత్ తోటి మనము తాడు పెట్టి కట్టి పక్కన పెట్టుకోవాలి. మనకు అవసరమైనప్పుడు ఒక చిన్న జాడీలోకి తీసుకొని పచ్చడి అయితే మనం వాడుకుంటూ ఉండాలి. తడి చేతులు అయితే పెట్టకూడదు. మనం జాడీ నుంచి పచ్చడి తీసే ప్రతిసారి కూడా మనం తీసే గరిటి క్లీన్గా చాలా పొడిగా ఉండేటట్లు చూసుకోవాలి. అప్పుడే సంవత్సరంన్నర పొడవునా కూడా పచ్చడి అయితే నిల్వ ఉంటుంది. ఇంతేనండి, ఆవకాయ సింపుల్గా కారపొడి, ఆవపిండి, మెంతులు, వెల్లుల్లిపాయ, ఉప్పు, ఆయిల్, నువ్వుల నూనె లేదంటే పల్లి నూనె, ఇంతే. ఆంధ్ర ఆవకాయ చాలా టేస్ట్గా ఉంటుంది. 2 సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా ఉండే పచ్చడి ఈ విధంగా అయితే పెట్టేయచ్చు. కొంతమంది పచ్చళ్ళు పెడుతూ ఉంటే త్వరగా చెడిపోతూ ఉంటాయి అన్నమాట. ఒకవేళ ఎందుకు అలా అవుతుంది అంటే మనం వాడే పాత్రలు తడి లేకుండా చూసుకోవాలి. బాగా ఎండబెట్టిన తర్వాత అందులో కలుపుకోవాలి. అలాగే మనం వేసే క్వాంటిటీ, మెయిన్ ఏమేమైతే ఇంగ్రీడియంట్స్ వేస్తున్నామో అవి కొలతలు సరిగ్గా ఉండాలి. పక్కా కొలతలు అయితే మనకి పచ్చడి అనేది సంవత్సరం పొడవునా నిల్వ ఉంటుంది. సపోజ్ కొంతమంది ముక్కలు ఎక్కువ వేసి తర్వాత మనం వేసే కారపొడి, ఆవపిండి, ఇవి ఉప్పు తక్కువగా ఉండడం వల్ల ఆ రేషియో సరిపోక పచ్చడి కూడా పాడవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన కొలతలు అయితే సరిగ్గా ఒక 25 కాయలకైతే మీడియం సైజు చిన్న కాయలకి కరెక్ట్గా సరిపోతుంది కొలతలు. అది కాదు మేము తక్కువ కొలతలతో పెట్టుకుంటాము అంటే మీరు ఒక 5 కాయలు పెట్టుకుంటున్నా, ఒక 10 కాయలు పెట్టుకున్నా మీరు ముక్కలు కొలుచుకోండి. ఏ గిన్నెతో అయితే ముక్కలు కొలుచుతున్నారో అనేది ఒక గిన్నె మీరు మెజర్మెంట్ పెట్టుకోండి. ఆ గిన్నెతో 2 గిన్నెలు ముక్కలు అయితే వేస్తే ఒక గిన్నెలో మనం కలిపి పెట్టుకున్న మిశ్రమం ఏదైతే కారము, ఆవపిండి, ఉప్పు, మెంతులు, వెల్లుల్లిపాయలు, ఇది ఒక కప్పుతో ఉండాలన్నమాట. ఏదైతే మనం మెజర్మెంట్ తీసుకున్నామో ఆ గిన్నెడు పిండి, కారపిండి ఉండాలి. 2 గిన్నెలు మామిడికాయ ముక్కలు ఉండాలి. ఇలా కూడా సరిపోతుంది. పక్కా కొలతలతో ఆంధ్ర ఆవకాయ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం సుధారాం కల్చర్ ఫుడ్ చూస్తూనే ఉండండి. కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్తే.